రేవంత్ రెడ్డి ముందు ఓ పక్కన తనకి 3 రకాల పనులు. ఒకటి, ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల నుండి జరిగినటువంటిది కంటే కూడా నేను మెరుగైన వాడిని చూపించుకోవాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ప్రస్తుతం పార్టీలో ఎదురయ్యేటటువంటి సంక్షోభాల్ని ఫేస్ చేయాలా, అధిష్టానాన్ని మొప్పిస్తూ ఉండాలి. మరొక వైపు జనంలో నానుతూ ఉండాలి, జనంలో మమేకమవుతూ ఉండాలి. మూడిట్లలో భాగంగా ఓ పక్కన అధిష్టానం దగ్గరికి వెళ్ళారు. ఆ మంత్రివర్గ విస్తరణ ఇట్లాంటి విషయాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికి ప్రాబ్లం లేకుండా అటు టీఆర్ఎస్ వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తున్నాను కాబట్టి మంత్రివర్గ విస్తరణ కొన్ని రోజులు ఆగుదామంటూ వాళ్ళని ఒప్పించి వెనక్కి వచ్చారు. మంత్రివర్గ విస్తరణ అన్నటువంటి కాన్సెప్టు సొంత కూటమిలో ఉన్నటువంటి అటు బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు, దామోదర రాజనరసింహ చెప్పుకొచ్చారు. అంటే రేవంత్ ఇష్టం లేకుండా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేటటువంటి పరిస్థితులు వస్తే ఢిల్లీకి వెళ్ళి ఓ పక్కన టీఆర్ఎస్ నుంచి వరుసనే తీసుకొస్తున్నాం, 7 ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఇలాంటి దశలో మనం ఆ వైపుకి వెళ్తే సమస్య అని చెప్పడం, వాళ్ళు కూడా వదిలేయడంతో ఇప్పుడు అసలు ఆ మంత్రివర్గ విస్తరణ అంశం పక్కెళ్ళిపోయింది. అలాగా ఒకటి సక్సెస్ అయ్యారు. ఇక జనంలో నానుతూ ఉండాలి లీడర్, లేకపోతే కనుక కష్టం అన్నది తన గురువు చంద్రబాబు, ఆయన గురువు కాదు సహచరుడు అంటారు కాబట్టి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకున్నట్టుంది. అందుకనే వెంటనే మళ్ళీ మహబూబ్ నగర్ టూరు అట్లాగే జనంలో తిరిగేటటువంటి కార్యక్రమాన్ని సీరియస్గా చేసుకెళ్తున్నాడు.